ఏం చేస్తున్నావురా కరిబాపా? గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతితో సౌపతి. ఈ రోజు అయితే థర్డ్ డే. పొద్దుగా లేవగానే క్లారిసా పాప ఎదురొచ్చింది. మంచి ఈ రోజు బయటకు అవుతున్నాం. మమ్మేది మమ్మీ ఎదురా, నేను కొరుకుతాను. నేను ఎటు పోతున్నావు? మీకు ఎటు పోతున్నావు? డాడీ దగ్గరికి పోతున్నావా? ఎటు పోతున్నావు? పొద్దున్న లేవంగానే లొకేషన్ ఎంత మంచిగా ఉందని అంటే మీకు ఇవ్వ పెడతా. అసలు పల్లెటూరు ఫీలింగ్ ఎంత బాగుందని అంటే సూపర్ ఉంది. ఇక్కడ ఉయ్యాల, ఊర్లలో ఉయ్యాల ఎట్లుంటుంది అట్లుంది. మస్తు అనిపించింది నాకైతే. గుడ్ మార్నింగ్ శృతితో సోపతి. థ్యాంక్ యూ అక్క. నౌ వీఆర్ గోయింగ్ టు చాలా దూరం. ఎక్కడికి పోతున్నామో తెలియదు. బాబా ఎక్కడికి పోతున్నాం? బీచ్. యా, ఫస్ట్ బీచ్, తర్వాత ఇంకా ప్లేసెస్ అన్ని చూపెడతాం. చూడు లాస్ట్ వరకు. బాయ్. My door. Yes. అరే క్లారిసా పాప మస్తు చెప్తుంది. అమ్మ వాటర్ ఫుల్ ఉన్నాయి. వచ్చేసినాం బీచ్ కి. I'll take you to a more private beach. ఓకే బా. సో ఈరోజు ఇది సముద్రం కాదు కదా అక్క, అసలు గాలికి ఇవుడు పక్కకు జరుగుతున్నాం. రైటే. నేను అసలు కడుతురేమో అనుకున్నాను, చెప్పాక అంత అబ్జర్వ్ చేయలేదు. కాలిపోయింది. ఒక ప్రాపర్ విలేజ్ కి తీసుకొచ్చిండు బావా. మస్తుంది ఇక్కడ. ఏమంటారు, బీచ్, పెట్రోల్ వెహికల్ కూడా ఉంది. మన లోపలికి పోవడానికి ఉండదు ఇది అసలే, ఎందుకనంటే మట్టి బాగా ఇట్లా అడిగేస్తే లోపలికి పోతుంది. కానీ చూడడానికి అయితే మస్తుంది, హైలైట్ ఉంది అసలు. జాకెట్ వేసుకుంది, చలి బాగా పెడుతుంది. వి కాంట్ గో ఇన్సైడ్. ఇంకొక 10-15 నిమిషాల క్లోజ్ అవుతుంది. ప్రాపర్ సినిమాలలో చూపెట్టే బీచ్ కి వచ్చిన ఎంత వస్తుందంటే ఒకసారి చూడుర్రి. కానీ నీళ్లు లేవు, ఇక్కడ మొత్తం మట్టే ఉంది. నేను లోపలికి పోతే అలా అడుగు పెట్టినానుకో, అటే గుంటలకు పోతాం కదా, ఏదో గుంజుకుంటాయి ఆ సినిమాలలో, కాలు అట్లా గుంజుకున్నట్టు అయితే. సో మనం లోపలికి పోవడానికి లేదు. ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు. సో మనం పోవడానికి లేదు. ఆమె ఏమన్నా చూస్తే మాట్లాడదామనంటే ఫోటోస్ కూడా తీయక్క కొట్టు. నాకైతే ఘోరంగా చలి పెడుతుంది వర్షము. నాకైతే చలి పెడతలేదు, ఎందుకంటే ఫోటోల వీడియోల కోసం చలి పెడతలేదు కానీ అక్కనైతే తడిచిపోయి గజగజ వణుకుతుంది. అక్కడ నుంచి ఇద్దరు ఇక్కడ ఒకరు ఉన్నారు. అసలు ఎవరు లేరనుకొని భయపెట్టగానే మనం పోవచ్చు, ఏం కాదు. కానీ టైం లేదు కదా. అక్కడేమో సారు, పెద్ద సారు ఒకసారి చూడు, ఫోటోలు తీస్తానికి వచ్చి మొత్తం తడిచిపోయింది. నేనే పెట్టినావా? చలి పెడుతుంది, డోర్ తింటలేడు. నన్ను చూడు, చలిలో ఉంచి అసలు డోర్ తీయమని ఇతను ఆడుకుంటుండు. యు బిహేవింగ్ లైక్ ఏ తెలంగాణ బావా. కిచ్చుతా. She's a devil. Devil for the photos. I wear 2 coats, and I was and she didn't wear nothing. She just wear, and she's still talking. Oh my god. And what did you say about me? నాకు పెట్టిన పేరు రైస్ అండ్ కర్రీ గర్ల్. ఎందుకంటే ఏమేమి తింటావని అడిగినా నేను ఊకే అది ఒకటే చెప్పిన, అన్నం రైస్ తప్ప ఏం తినని చెప్పి. AC4 blast, eh? అత్తమ్మ బాగున్నారా? బాగుంది. ఓకే. కోపం. అత్తమ్మ కోపం.
Like mother, like daughter. Mama, తలబెట్టులు కోపం. ఏదేదో తిరగాలని కొంచెం సేపు తిరిగినాం. వెదర్ వల్ల ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయలేకపోయినాం. ఎనీవే కానీ తిరిగిన దానికైతే మస్తు అనిపించింది. మస్తు ఏమంటారు ఎగ్జైట్మెంట్ గా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చికెన్ చేసుకోబోతున్నాం. చికెన్ లోకి ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కొత్తిమీరాకు, పుదీనాకు. అక్క ఇప్పుడు మంచిగా తాజా అల్లం నూరుతుంది. అల్లం వెల్లిపాయ గడ్డ. ఒక చికెన్ ఏమంటారు ఒక కోడిని తెచ్చి కొట్టి పాపం కష్టపడి ముక్కలు వేసి ఇప్పుడు ఇవన్నీ ఎత్తుంది. అనవసరంగా చచ్చిపోలే, చంపేసిందని చచ్చిందనే తెచ్చిన మనం. చెప్పు ఏం చెప్తున్నావు? ఒక అమ్మటి వాసన వస్తుంది. ఏం చేస్తున్నా? అల్లం వెల్లిపాయ దంచి ఫ్రెష్ గా ఇప్పుడే వేస్తున్నా. బగారా తాలింపు వేస్తున్నా. ఈ పక్క చికెన్. ఈరోజు కమ్మటి చికెన్ బగారా తెలంగాణ స్పెషల్ తినుడేగా. మనం ఇప్పుడు ఏం తినబోతున్నా? బగారా చికెన్. నువ్వు ఇప్పుడు కూర చెడగొట్టు. ఎవరు చెడగొట్టినా చెప్పు. ఫస్ట్ మీరు తినండి. ఒక శృతితో సోపతి సర్లే పోయిలే, ఇంటికి వచ్చింది కదా జర వండు. ఇంట్లో రోజు నేనే వండుకొని తింటున్నా కదా జర వండు అని కూర చేతికిస్తే ఏం చేసిందంటే ఆల్రెడీ 2-3 అడిగిన అనమాట. ఈ అమ్మాయి వంట ఎట్లా చేస్తుంది, మంచిగా చేస్తా అన్నది. అక్క ఇంట్రెస్ట్ ఉంటే బాగా చేస్తుంది అని చెప్పారు. కానీ అమ్మ జర ఇంట్రెస్ట్ పెట్టమ్మా జర అయ్యాలా అని చెప్పి ఇంట్రెస్ట్. నేను మంచిగా చేసినాక ఇది ఎందుకు ఇట్లా అయిందో నాకు అర్థమైతే అసలు. బాగానే కష్టం. కోడి మంచిగా లేదు. అయితే లాస్ట్ కోసం ఏంటంటే నీళ్ళు పోపించింది. నీళ్ళు పోపించింది బాగానే, చెంబడి నీళ్ళు పోపించింది. మరి ఇవన్నీ వేస్తావా మసాలాలు అంటే ఏం వేయొద్దు అని అన్నది. సరే మరి లాస్ట్ కి వేసింది, బగారాకి వేయించింది. మళ్ళీ లాస్ట్ కి ఇక ఇది చూస్తేనేమో తెల్లగా దయ ఉన్నట్టుంది. ఏమైంది రా అక్క కారపొడి తెల్లగలేదు. నూనె వేస్తే ఎందుకు ఎర్రగా వచ్చిందో నాకు అర్థం కాలేదు. అదేనండి ఇప్పుడు ఏ వంక అంటే ఏ వంక అన్నట్టు ఇప్పుడు కారం మీద పడ్డది. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ కూర చికెన్ మంచిగా లేదు అక్క. చికెన్ మంచిగా లేదు కాబట్టి మంచిగా రాదు. నా తప్ప చికెన్ మంచిగా లేదు. చికెన్ కోడి ఆడు మంచిగా లేదు. చచ్చిపోయిన కోడిని ఇచ్చింది, అందుకే ఇట్లా అయింది. అది ఒకవేళ మంచి కోడిని ఇచ్చింటే కూర మంచిగా వేసేదాన్ని నేను. షాప్ ఎత్తున బగారా మాత్రం మస్తు అయింది అక్క. ఎత్తుంది మంచిగా చికెన్ బగారా అయితే అయింది. వేసుకొని తిన్నా మస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో అర్థం కావాలంటే దీనికంటే ముందున్న వీడియోస్ చూడుర్రి. బాయ్ అందరికీ. టేక్ కేర్.